వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు. హాయ్ హలో అండి, అందరిలో ఉన్నారు, బాగున్నారా? అరకు వ్లాగ్లో మేము డే 1 ఏమేం ప్లేసెస్ చూసాము అనేది పార్ట్ 1లో చూపించాను కదండి. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇంకేం ప్లేసెస్ మేము అక్కడ చూసాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మేము హోటల్ రాజధాని గ్రాండ్లో రూమ్స్ తీసుకున్నాం అన్నాం కదా. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాము. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ అయితే చేసామండి. సో ఫుడ్ విషయానికి వచ్చేసి నాకు అరకులో ఎక్కడ కూడా ఫుడ్ అయితే నచ్చలేదు, యావరేజ్గానే అనిపించిందండి. మొత్తం అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎంత చూసి హ్యాపీనెస్గా ఫీల్ అయ్యామో, ఫుడ్ విషయంలో కొంచెం అలాగే డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది నా వరకు అయితే. నాకైతే అంతగా టేస్ట్ అనిపించలేదు ఏ ఫుడ్ కూడా. డే 2లో మేము ఏమేం ప్లేసెస్ చూడబోతున్నాము అంటే కాఫీ తోటలు, నెక్స్ట్ తాటిగూడ వాటర్ ఫాల్స్, ఇంకా వ్యూ పాయింట్ అండ్ సుంకర్మెట్ట చర్చ్ ఒకటి ఉంటుందండి దారిలో. ఇంకా ఫైనల్గా బొర్రాగోలుతో ఎండ్ చేద్దాము ట్రిప్ అయితే అనుకున్నాము. సో ఈలోపు మేము వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది వే అనేది కూడా మీకు వీడియో తీసాను, చూడండి. ఈ వేలో వెళ్తూ ఉంటే మనకి రిసార్ట్స్, అలాగే క్యాంపింగ్ టెంట్స్, ఇంకా తేనె పరిశ్రమలు ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయండి, ఎక్కడికక్కడ ఉంటానే ఉంటాయి అక్కడ. సో చూడండి, క్యాంపింగ్ టెంట్స్ అంటే ఇవే అనమాట, చాలా ఉన్నాయి కదా. సో నైట్ టైం క్యాంప్ ఫైర్ మేము ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మాకు కుదరలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ అండి. రైల్వే ట్రాక్ రోడ్డు ఇక్కడైతే దగ్గరగా ఉంటాయి. సో వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ వీడియో తీసాను అరకు దగ్గరలో ఉండగా అని చెప్పి. సో ఇదే అనమాట. సో ఇక నెక్స్ట్ వెళ్తూ ఉంటే ఇదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ, అదేంటనేది తెలియలేదు. సో ఇంకా వెళ్తూ ఉంటే మనకి కాఫీ తోటలు ఇవన్నీ చాలా వస్తూనే ఉన్నాయండి. అసలు ఆ లోయలు అవన్నీ చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో నిజంగా. సో మేము బ్యూటిఫుల్ నేచర్ని ఇలా చూసుకుంటూ వెళ్తుండగా మాకు దారిలో ఒక చర్చ్ అయితే కనిపించిందండి. ఇదేంటంటే సుంకర్మెట్ట చర్చ్ అనమాట. సో ఇది బాప్టిస్ట్ చర్చ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు కట్టిందంటండి. ఇంకా ఈ చర్చ్ చాలా ఫేమస్ కూడా అండి, ఎందుకంటే మూవీస్ షూటింగ్స్ అవి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా అన్నీ కూడా ఇక్కడ చాలా షూట్స్ జరుగుతూ ఉంటాయి. సో మనకి నాని మూవీ కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీ క్లైమాక్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి అరకు నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ అలాగే సండేస్ మాత్రమే ఇక్కడ ప్రేయర్స్ జరుగుతాయి, మిగిలిన రోజుల్లో ఈ చర్చ్ క్లోజ్ అనమాట. సో నెక్స్ట్ కాఫీ తోటల దగ్గరికి అయితే వచ్చేసామండి. రోడ్ సైడ్ చూడండి, ఇలా టెంట్స్లో మనకి అన్నీ వాళ్ళు పండించేవి అమ్ముతూ ఉంటారు. కాఫీ అని, కాఫీ పౌడరు, కాఫీ సీడ్స్ ఇవన్నీ కూడా. సో తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ చూద్దాం ఇవన్నీ. సో కాఫీ తోటలు అయితే ఎంట్రన్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక లోపలికైతే వెళ్తున్నాము. సో ఈ కాఫీ తోటలన్నీ కూడా ట్రైబల్సే చూసుకుంటూ ఉంటారంటండి. సో ఈ ఒక్క ప్లేస్లోనే కాదు, మనకి చూస్తూ ఉంటే చాలా వరకు మనకి ఎక్కడికక్కడ కాఫీ తోటలు ఉంటానే ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్లకి అల్లుకున్న మొక్కలు ఉన్నాయి చూసారా పై వరకు, అవన్నీ మిరియాల మొక్కలు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాఫీ, మిరియాలు రెండు కూడా ఇక్కడే పండుతాయి అన్నమాట. సో చూడండి, ఈ వే అయితే చాలా కష్టంగా ఉంది వెళ్ళడానికి, ఎందుకంటే రాళ్ళు అటు ఇటుగా ఉన్నాయి. కొంచెం స్లిప్ అయినా మనకి కాలు బెనుకుద్ది అనమాట. సో కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, మనకి అలా లోపలికి వెళ్తూ ఉన్నట్లయితే ఈ కింద ఉన్నవన్నీ కూడా కాఫీ మొక్కలు అనమాట. సో చూడండి, చెట్లుగా అల్లుకున్నవి చూసారా, ఇవన్నీ కూడా మిరియాల మొక్కలు. ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు మూవీస్లో మనకి ఫైటింగ్ సీన్స్ అలా జరుగుతుంటాయి కదండి ఫారెస్ట్ ఏరియాస్లో. సో అలా అయితే అనిపించింది, చాలా బాగుంది నిజంగా. పెద్ద పెద్ద చెట్లు అనమాట. సో మధ్యలో మనం నించొని అలా పైకి చూస్తే అసలు చాలా బాగుంది. సో ఇవేనండి పచ్చిగా ఉన్నప్పుడు కాఫీ కాయలు అనమాట. వీటి నుంచి గింజల్ని తీసి ఎండబెట్టి వేగించి మనకి మిషన్స్లో పౌడర్ ప్రిపేర్ చేసి మనకి సేల్ కూడా చేస్తారు. అండ్ ఎక్కడికక్కడ ఒరిజినల్ కాఫీ కూడా అక్కడ మనకి దొరుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మా శ్రీనివాస్ బ్రదర్ అయితే అందరినీ కామెడీ ఇంటర్వ్యూ చేశాడు చూడండి. అయితే ఇక్కడ ఇలా స్పందన తెలుసుకుందాం, చెప్పండి.
ఇన్ని దూరం వచ్చిన తర్వాత మీ స్పందన ఎలా ఉంది? ఆయాసం వస్తుందా? మార్నింగ్ పొట్టంత టైట్ గా ఉందండి. పైన 500 అంట. మార్నింగ్ పొట్టంత టైట్ గా ఉంది. ఈ మనిషి బాగా ఉత్సాహంగా ఉన్నాడు. చెప్పండి, ఇది ఏ ప్లేస్, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు నాకు 5 నిమిషాల క్రితం వచ్చారు. ఎలా వచ్చారు? ఆటో దిగి 5 నిమిషాలు ఆటో ఎలా తొక్కేశారు? ఆటో దిగేసి నడుచుకుంటూ వచ్చారు. 5 నిమిషాలు ఎలా వచ్చండి? ఇంత దూరం వచ్చారంటే సాహసం అనే చెప్పాలి. ఇతనికి ఒకసారి చప్పట్లు కొడదాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇతను మీకు ఏమవుతాడు? ఎత్తుగా మొక్కలు అవుతారు. బలి అయిపోయాడు అనమాట. అయితే తప్పదండి. సరే, ఎదరికెళ్ళి ఇంకొంచెం మంది ఉన్నారు, వాళ్ళతో మన ఇంటర్వ్యూ తెలుసుకుందాం. నేను వెనకాల జాగ్రత్తగా రండి, ఏది పెడతారు తొక్కండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 3 కుర్రోళ్ళు, సారీ అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అంకుల్ ఏదో చేస్తున్నారు. కళ్ళు మూసాట తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కెమెరా దొంగతనం చేయడం 3 గింజలు దొరికినాయి, కానీ పచ్చి గింజలు దొరికినాయి, ఒకటి పండు. దీని గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎలా చేశారు? 2 కాఫీ గింజలు వేసుకున్నాం, పోసుకుని బాగున్నాయి. సరే, ఏంటిది కెమెరామెన్. సో ఫన్నీ కదా. సో మొత్తానికి నాకైతే అక్కడ కాఫీ తోటలు అవన్నీ చాలా బాగా నచ్చాయి. ఇక కింద షాప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే కాఫీ సీడ్స్, కాఫీ పౌడర్, ఇంకా పసుపు కొమ్ములు, బిర్యానీ స్పైసెస్, ఇవన్నీ కూడా చాలా అమ్ముతున్నారండి. సో ఎక్కడికక్కడ టెంట్స్లో మనకి రోడ్ సైడ్ అమ్ముతూనే ఉన్నారు ఇవి. సో ఇక మా శ్రీనివాస్ బ్రదర్ వచ్చాడు, ఏమేమి అమ్ముతున్నారు అని చెప్తాడు చూడండి. నాటు పసుపు, మిరియాలు, చూసారా, వీడియో అయితే తీయద్దంటాడు కానీ బట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ మాత్రం చక్కగా చేస్తున్నాడు. అండ్ అలాగే యూట్యూబర్ లక్షణాలు మాత్రం చాలా బాగా ఉన్నాయి మా బ్రో దగ్గర. ఇంకా ఇవైతే చూసారా, ఇవైతే పసుపు కొమ్ములండి. నేనైతే ఫస్ట్ చూసినప్పుడు అల్లం అనుకున్నాను, సేమ్ అలాగే ఉన్నాయి కదా. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. చూడండి, ఇవన్నీ కూడా కాఫీ తోటలు అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో చాలా కోతులు అయితే ఉన్నాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఘాట్ రోడ్లో ఉంటుంది. సో ఇది బెస్ట్ వ్యూ పాయింట్ అనే చెప్పుకోవాలండి అరకులో, ఎందుకంటే చాలా బాగుంది, అసలు ఆసమ్ అనమాట. అసలు నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది. ఇవన్నీ కూడా మనం చాలా వరకు మూవీస్లో చూస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా తీస్తున్నారు. అండ్ అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. అక్కడ గిటార్ కూడా ఉందండి, అది 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. సో దాంతో కూడా పిక్స్ అయితే ఫుల్గా తీసేసుకున్నాము. ఆ బ్యాక్ సైడ్ వ్యూ చూసారా, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాటిగూడ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారండి. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో అయితే ఇలా ఉంది చూడండి. కానీ నాకెందుకో ట్రైన్ జర్నీ చాలా బాగుంది అనిపించింది. సో మీలో ఎవరైనా అరకు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ట్రైన్ జర్నీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మేము వెళ్ళే దారిలో కాఫీ తాగుదామని ఆగాము. ఇది 120 అమ్మా, 50 గ్రామ్స్. ఓకే, ఇది కాఫీ పౌడర్ ఇది 150, 250 గ్రామ్స్. నెక్స్ట్ ఇది అండి టీ పొడి, మసాలా టీ పొడి. ఓకే, అది మిరియాలు, శొంఠి, ఏలక్కాయలు 3 రకాలు కలుపుతాం. అది 100 రూపాయలు. ఓకే, ఇది 150 గ్రాములు 100 రూపాయలు కాఫీ పౌడర్. ఈ బీన్స్ కూడా అంతేనమ్మా, 250 గ్రాములు 150. వేయించిన బీన్స్ అండి, వేయించిన బీన్స్. ఇవన్నీ మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోద్ది. అదా డైరెక్ట్ కలిపేసుకోవచ్చా మనం? ఇప్పుడు డికాషన్ లాగా. ఇవన్నీ ఎంత ప్యాకెట్స్? ఇవన్నీ ఒక ప్యాకెట్ 20 రూపీస్ అండి. 20 రూపీస్ అండి. మొత్తం ఇవన్నీ ఇక్కడ పండినవే కదా. ఇవన్నీ అడవిలో పండిస్తారు అనమాట. చెప్పండి. సో నెక్స్ట్ ఈవిడైతే కాఫీ గురించి చాలా క్లియర్గా మాకు వివరించి చెప్పారండి. బట్ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. వీడియో అంతా తీసిన తర్వాత నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో బ్యాడ్ లక్ అనమాట. ఇంకా కాఫీ అయితే అక్కడ 20 రూపీస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి తాటిగూడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. సో ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్ నుంచి మనం కిందకి చూసినట్లయితే వాటర్ ఫాల్స్ బాగా కనిపిస్తాయండి. సో కిందకి వెళ్ళడానికి దగ్గరగా మనకి స్టెప్స్ కూడా ఉంటాయి. బట్ అంత దూరం వెళ్ళి వచ్చి టైం అయితే సరిపోదని ఇంకా మేమైతే దగ్గరగా వెళ్ళలేదు. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచే చూసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూడండి, చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఇక్కడ కటికి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది అంటండి. నేనైతే వీడియోలో చూసాను యూట్యూబ్లో, సూపర్ ఉంది అసలు ఆ ప్లేస్. బట్ మేమైతే వెళ్ళలేదు.
అండ్ 1-2 రోజులు ఇలా ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ చూడడం అయితే కుదరదండి. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు తప్పకుండా ఆ ప్లేసెస్ని కూడా మీకు చూపిస్తాను. సో ఇక ఫైనల్గా బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ మేము వచ్చే దారిలో టెంకీస్ ఫ్లవర్స్ ఒకరిని అడిగితే చక్కగా చూడండి ఎన్ని కోసిచ్చారు, నాకు చాలా బాగున్నాయి కదా. సో ఇక బొర్రా కేవ్స్ బయట మనకి దారి మొత్తం ఇలాగా షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చెక్కతో చేసిన వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి. ఫ్లవర్ వాజెస్, కప్స్ అండ్ అలాగే బాస్కెట్స్, బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా కోమ్స్, కిడ్స్ వేర్, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చక్కగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో షాప్ దగ్గర అయితే చూడండి ఎద్దుల బండి చాలా బాగుంది కదా. అండ్ అలాగే మ్యారేజ్ థీమ్ కూడా చాలా క్యూట్గా అనిపించాయి నాకు ఇవి. అండ్ ఇంకెలా షాప్స్ అన్నీ చూసుకుంటూ ఫ్రంట్కి అయితే వచ్చేసామండి. అక్కడైతే ఉసిరికాయలు ఉప్పు కారం పెట్టి అమ్ముతున్నారండి. నాకైతే చాలా ఇష్టం అసలు. మరి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే మామిడికాయ ఉప్పు కారం పెట్టింది అండ్ అలాగే ఉసిరికాయ, ఇలాంటి కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో వెంటనే కొనేసుకొని అయితే అక్కడే తినేసాను, చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇక్కడ జిప్ లైన్ కూడా ఉందండి. సో ఇక బొర్రా గుహలు ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. సో దీనికి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. ఇక లోపలికి అయితే వెళ్తున్నాము. నేనైతే బొర్రా గుహలు అంటే ఇంత బాగుంటాయి అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎందుకంటే అంత బాగుందన్నమాట. సో లోపలంతా చూసారా ఒక పెద్ద గుహలాగా ఉంది. సో లోపలికి వెళ్తే ఆ లోపల కలర్ఫుల్ లైట్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అసలు చాలా బాగుంది. మనం ఆ లోపల ఉన్నంత వరకు మనకి బయట ప్రపంచం అనేదే తెలియదండి, అంత బాగుంటుంది అసలు నిజంగా. మనమైతే ఒక రంగుల ప్రపంచాన్ని చూడొచ్చండి, అంత కలర్ఫుల్గా లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నాకైతే అసలు సూపర్ అంటే సూపర్గా నచ్చింది. అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. అరకు వెళ్ళిన వాళ్ళు ఏ ప్లేస్ అన్నా మిస్ అవ్వచ్చు, కానీ బొర్రా గుహలు మాత్రం అస్సలు మిస్ అవ్వరండి. నిజంగా అంత బాగుంది. నేను ఇంతకు ముందు బొర్రా గుహలు బాగుంటాయని మా ఫ్రెండ్స్ చెప్తే విన్నానండి, బట్ రియల్గా చూస్తే అర్థమైంది ఎంత బాగున్నాయి అనేది. ఈ లోపల చూడడానికి మనకి చాలా టైం పడుతుందండి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతామో కూడా మనకి వే అనేది తెలియకుండా ఉంది. సో అంత పెద్దది ఉంది, చాలా బాగుంది. అండ్ అలాగే అక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి, మేమైతే తీయించుకున్నాము. ఇన్స్టెంట్గా ఫొటోస్ ఇచ్చేస్తారు కదా, సో అలా అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడండి కిందకి చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఎవరైనా సౌండ్స్ చేస్తే అవి రీసౌండ్ వస్తున్నాయండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఐరన్ స్టెప్స్ అయితే ఉన్నాయండి కొన్ని, సో అవైతే కొంచెం జాగ్రత్తగా ఎక్కి దిగాలి. నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలండి, ఎందుకంటే లోపల అసలు ఇన్ని లైట్స్ ఇలాగా డిఫరెంట్ షేడ్స్లో మారడం, ఇవన్నీ అసలు ఎంత బాగా సెట్ చేశారు. అసలు ఇంత సూపర్గా అసలు కలర్ఫుల్గా చేంజ్ అవుతూ ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. లోపల ఉన్నంత వరకు అసలు మైమర్చిపోతామన్నమాట, అంత హ్యాపీనెస్ వస్తుంది. సో తప్పకుండా అరకు వెళ్తే విజిట్ చేయకుండా మాత్రం రాకండి, ఓకేనా. ఇది చూసారా, ఈ 2 రాళ్ల మధ్యలో జస్ట్ కొంచెం ప్లేసే ఉంది, అందులో నుంచి వెళ్ళాలన్నమాట. నాకు ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది. సో మా అక్క కొంచెం ట్రై చేసింది, ఈజీగానే వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను వెళ్ళానమాట, అక్కడ కొంచెం వాటర్ కూడా ఉంది, స్లిప్ అవుతుందేమో అన్న భయం అయితే వేసింది. ఇంకా ఫైనల్గా మొత్తం చూసుకొని బయటకైతే వచ్చేసాము. సూపర్ నచ్చింది నాకైతే. సో ఇక హ్యాపీగా బొర్రా గుహలు అన్నీ చూసేసుకున్నాం కదా, ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో బొర్రా గుహలు రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి ఇంకా మా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే చాలా స్టెప్స్ ఎక్కి దిగాలి ఇక్కడ. సో అందుకని కొంచెం ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది. నేనైతే అక్కడ స్టేషన్లో కూర్చుండిపోవాలి అని చాలా ఫాస్ట్గా అయితే నడుచుకుంటూ వచ్చేసాను. సో ఇక నా వెనకాల మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్, మా బావగారు అందరూ చాలా స్లోగా అసలు చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నారో. వాళ్ళైతే అసలు ఎంత స్లోగా నడుచుకుంటూ వస్తున్నారో, అండ్ వాళ్ళ బ్యాగులు చూడండి ఎలా తగిలించుకున్నారో కామెడీగా. సో ఇక ట్రైన్ అయితే వచ్చేసింది అరకుకి. బాయ్ చెప్పేసి వైజాగ్ ట్రైన్ అయితే ఎక్కి వచ్చేసామండి.
సో వైజాగ్ వచ్చేసిన తర్వాత నైట్ ఫుడ్ తినాలి కదా, సో ఎక్కడికన్నా వెళ్దాము అంటే ఇంకా టైం అయితే లేదు, నెక్స్ట్ ట్రైన్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఇక్కడ స్టేషన్ దగ్గరలో ఉన్న కోచ్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి, విశాఖ ఫుడ్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది ట్రైన్ రెస్టారెంట్ కాబట్టి సేమ్ లోపల ట్రైన్లో కూర్చొని తిన్నట్టుగానే ఉంది, సేమ్ సిట్టింగ్ అంతా కూడా అలాగే అరేంజ్ చేశారు. సో లోపల ఒక్కొక్క సిట్టింగ్ దగ్గర ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టారు. అవి ఏంటంటే మనకి ఫేమస్ సీనరీస్ అనమాట. అవి నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంకా నా ఫేస్ అయితే బాగా డల్ అయిపోయింది, ఎందుకంటే బాగా కోల్డ్ ఎక్కువైపోయింది. సో అందుకని ఇంకా నాకైతే ఎలా వచ్చానో ఇంటికి నాకే తెలియదు. సో ఇక ఫైనల్గా ఫుడ్ తినేసి మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మా అరకు జర్నీ అయితే ఇదండి, చూసారు కదా, బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ అండి.